నమస్తే. ప్రస్తుతం మనం ఎంజీబీఎస్ బస్ స్టేషన్ దగ్గరికి అయితే వస్తున్నాం. సో మన బ్యాక్గ్రౌండ్ చూస్తున్నారు కదా. సో ఇదంతా కూడా 2 రోజుల నుంచి కూడా నిన్నటి వరకు కూడా సో మొత్తం మునిగిపోయి అయితే ఉండటం జరిగింది. గడిచిన 24 గంటలు కురిసిన కుండపోత వర్షానికి సో ఎంజీబీఎస్ నిజంగా ఎన్నడూ లేని విధంగా ఇదంతా కూడా వాటర్ తోటి మునిగిపోవడం జరిగిందనమాట. ఇక్కడికి వచ్చిన ప్రయాణికుల్ని కూడా బయటికి తీసుకురావడానికి చాలా ఇబ్బందికరంగా కూడా మారిందని చెప్పాలి. అయితే ఈ రోజుకి సో ఇదంతా క్లియర్ అయిపోయి సో యథావిధిగా ఈ రోజు ఈవినింగ్ లోపు అయితే అనౌన్స్ రానుంది. సో ఇక్కడ నుంచి బస్సులు వెళ్తాయి అన్నట్లుగా కూడా. సో గతంలో కూడా మనం చూసుకుంటే ఎప్పుడు కూడా ఇలాంటిది జరగలేదు. ఎంత పెద్ద వర్షం కురిసినప్పటికీ కూడా ఇలాంటిది జరగలేదని అయితే చెప్తున్నారు. యాక్చువల్లీ ఈ వర్షం తోటి నిజంగా ప్రయాణికులు చాలా ఇబ్బంది పడ్డారనే చెప్పాలి. ఎందుకంటే ఇదే టైంలో దసరా, ఇటు బతుకమ్మ పండుగ, సో సెలవులు రావడం తోటి చాలా మంది తమ ఊర్లకి వెళ్ళడానికి వస్తుంటారు కదా. సో అలాంటి వాళ్ళకి నిజంగా చాలా అంతరాయం కలిగిందని చెప్పాలి ఈ 2 డేస్ కూడా. సో ఈ రోజు మనం చూసుకుంటే ఇదంతా వాటర్ అంతా క్లియర్ అయిపోయి సో చూసుకోవచ్చు. వాటర్ ఇక్కడ కింద మనం చూసుకోవచ్చు. బస్సు ఎక్కడైతే ఉంటుందో సో టైర్ చూసుకోవచ్చు. ఒకసారి అటు చూపించండి. సో బస్సు ఉంటుంది కదా, ఆ టైర్ కూడా మునిగిపోయేంత వరకు కూడా వాటర్ అనేది రావటం జరిగింది. సో బస్సుల్ని నడపడానికి కూడా చాలా ఇబ్బందికరంగా మారిందనే చెప్పాలి. సో యాక్చువల్లీ ప్రయాణికులు కూడా ఇక్కడ నుంచి వచ్చి సో ఇది ఇక్కడ చూసుకోవచ్చు, తాళ్ళతోటి కట్టి వాళ్ళని బయటికి తీసుకెళ్ళడం అయితే జరిగిందనమాట. సో నిజంగా అసలు ఎన్నడూ లేని విధంగా ఈ విధంగా బస్ స్టాండ్ ని ఇదే ఫస్ట్ టైం చూడడం అన్నట్లు కూడా ఇక్కడ ఉండే వాళ్ళు కావచ్చు, ఇక్కడ వర్కింగ్ చేసే వాళ్ళు కూడా చెప్పడం అనేది జరుగుతుంది. సో బేసిక్ గా యాక్చువల్లీ ఇంకా వాటర్ ఈ 2 రోజుల్లో కూడా వాటర్ వస్తాయి, ఇంకా ఫుల్ గా ఇదంతా వాటర్ ఉండిపోతుంది అన్నట్లు కూడా అనౌన్స్ చేశారు. సో మొత్తానికి అయితే వాటర్ అంతా వెళ్ళిపోయి ఈ రోజు నుంచి ఇక్కడ నుంచి బస్సులు ప్రయాణించవచ్చు అని అయితే అనౌన్స్ చేస్తున్నారు. సో ఇంకా ప్రకటన రావాల్సి ఉంది. సో మనం చూస్తున్నాం కదా. సో అటు పక్కన చూసుకోవచ్చు, బస్సులు అక్కడ స్టాప్ చేసి ఉన్నాయి కదా, ఆ ప్లేస్ మొత్తం కూడా వరద నీరు అనేది ఫుల్ గా కవర్ చేయడం జరిగిపోయింది. సో పక్కనే మనకి మూసీ నది నుంచి వచ్చిన వాటర్ అంతా కూడా సో బస్ స్టాండ్ ని అమాంతం ముంచేసింది. సో బేసిక్ గా మూసీ నది అని అంటే మనం మురికి వాటర్ ని ఎక్కువగా చూస్తుంటాం, బట్ ఈసారి మాత్రం వరద నీరు ఇక్కడ బేభత్సం సృష్టించిందనే చెప్పాలి. మొత్తం ఎంజీబీఎస్ బస్ స్టేషన్ మొత్తాన్ని కూడా ముంచేసింది. సో అసలుకి ఈ రోజు నుంచి అయితే ఇక్కడ బస్సులు ప్రయాణం చేయొచ్చు అని అయితే చెప్తున్నారు. ఒకసారి మాట్లాడి చూద్దాం వాళ్ళతోటి. మన దగ్గర అయితే ప్రయాణికులు ఉన్నారు, ఒకసారి మాట్లాడి చూద్దాం. హలో అండి. హలో అండి. ఏంటి ఇంతకు ముందే ఎప్పుడైనా చూసారు అసలు వాటర్ ఇలా రావడం? లేదండి, నా లైఫ్ లో నేను ఈ 20 years లో నేను ఎప్పుడు చూడలేదండి. ఎంజీబీఎస్ బస్ స్టాండ్ లో ఇంత వాటర్ రావడం ఫస్ట్ టైం. ఎప్పుడు రాలేదు. ఇది నాకు అర్థమే అవ్వట్లేదు. అసలు మూసీ నది ఇంతగా ఫ్లో అవుతుంది, ఎంజీబీఎస్ లోపలికి వచ్చేసి మెట్రో క్లోజ్ అయిపోయింది ఇక్కడ దిక్కు, అండ్ బస్ స్టాండ్ మొత్తం క్లోజ్ అయిపోయింది 2 days. ఇవాళ కొంచెం స్టార్ట్ అయింది, కొంచెం వాటర్ ఫ్లో అనేది తగ్గినాక. ఇప్పుడు బస్సెస్ ఇప్పుడే స్టార్ట్ అయ్యాయి రావడం కూడా. నిన్నైతే అసలు రాలేదు, బయట నుంచే బస్సెస్ వచ్చి వెళ్ళిపోతుండే. తాళ్లు కట్టి డిఆర్ఎఫ్ వాళ్ళు బయటికి పబ్లిక్ ని తీసుకెళ్లారు. అసలు ఎప్పుడైనా ఇలాంటివి చూసారన్న మామూలుగా? అసలు నేను 20 years లో నుంచి ఎప్పుడు చూడలేదండి. నేనైతే మా ఫ్యామిలీ వాళ్ళకి ఎప్పుడు చెప్పలేదు. అసలు ఇప్పటి వరకు వచ్చినట్టు చెప్పలేదు. అసలు ఇదే ఫస్ట్ టైం. ఎప్పుడు ఇంత లోపలికి అయితే ఎప్పుడు రాలేదు. చాలా ఇప్పుడు దసరా టైం కదా, అందరు విలేజెస్ కి వెళ్తుంటారు, కానీ అసలు ప్రయాణం చేద్దామంటే ఎట్లా వెళ్ళాలన్నది కూడా అర్థం కాలేదు. చాలా మంది 2 days నుంచి వెయిట్ చేస్తున్నారు. ఇవాళనే కొంచెం పబ్లిక్ వస్తుంది. ఇవాళనే మేము కూడా అందుకే ఇంకొక హాఫ్ అన్ అవరే అవుతుంది బస్సులో కూడా స్టార్ట్ కావడం. హాఫ్ అన్ అవరే అవుతుంది. అసలు లేదు, ఇప్పుడే పబ్లిక్ కూడా కొంచెం రావడం స్టార్ట్ అయింది. అందుకే మేము ఆ న్యూస్ చూసి స్టార్ట్ అవుతున్నాయి బస్సులు అని చెప్తే మేము కూడా ఇప్పుడే వచ్చాం. మేము కూడా వరంగల్కి వెళ్ళాలి. అసలు బస్సులు లేవు, ఇప్పుడే వస్తున్నాయి. వస్తే మేము కూడా ఎక్కి వెళ్ళడమే. చెప్పండి అన్న, మీరు ఎక్కడికి వెళ్ళాలి? షాద్నగర్ వెళ్ళాలి. పొద్దున వచ్చినప్పుడు ఎవరు లేకుండా గతంలో అసలు ఎప్పుడైనా ఇట్లా ఇక్కడికి వాటర్ రావడం జరగలేదు. ఇప్పుడే ఫస్ట్ టైం. వాటర్ నిన్న చూసుకోవచ్చు, ప్రయాణికులకు కూడా చాలా అంతరాయం కలిగిందని అయితే చెప్తున్నారు. సో సరే మన సమాచార కేంద్రానికి వెళ్ళి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సో ఎప్పటి నుంచి ఈ రోజు నుంచి అయితే స్టార్ట్ అవుతున్నాయి అన్నట్లుగా చెప్తున్నారు. సో యాక్చువల్లీ మనతో ఏడీసీకి ఇక్కడ సంబంధించిన వాళ్ళు ఉన్నారు, ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సో నమస్కారం సార్. ఏంటి బస్సులు నిజంగా నిన్న చూసుకుంటే మనకి వాటర్ ఇక్కడ ఉన్న ప్రయాణికులను కూడా సో బయటికి తీసుకెళ్ళడానికి కూడా చాలా ఇబ్బందికరంగా మారిందనే చెప్పాలి. గతంలో ఎప్పుడైనా అసలు ఇలా వచ్చింది? ఇది మొదటిసారి సార్ నా అనుభవంలో, నా 30 సంవత్సరాల అనుభవంలో ఈ విధంగా జరగడం మొదటిసారి. దాని ప్రభావం వల్ల ప్రయాణికులకు అంతరాయం కలిగింది,
మా ప్రయాణికులకు చాలా చాలా అంతరాయం కలిగింది. దాని కొరకు ఈ రోజు ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతుంది. మళ్ళా ఇంత పెద్ద బస్ స్టాండ్ అక్కడ మార్చాలంటే చాలా ఇబ్బందికరంగా ఉంది. ఇన్ని రకాల బస్సులు రాలేక ప్రయాణికులు వేరే సిటీ మారుమూల ప్రాంతాల నుంచి ఎల్బీ నగర్ కానీ, ఆరాం గారు కానీ, ఉప్పల్ కానీ, ఇక్కడ జేబీఎస్ కానీ మార్చాల్సి వచ్చింది. ఇప్పుడిప్పుడే కులాసగా అయింది. మా ప్రయాణికులకు నాణ్యత గల సేవ అందించగలుగుతాం ఈ టైం నుంచి. సార్ ఇదే టైంలో దసరా బతుకమ్మ పండుగ కావడం తోటి సెలవులు కూడా చాలా మందికి ఉంటాయి, ఇళ్ళకి వెళ్ళే వాళ్ళకి కూడా. సో నిన్నటి వరకు చాలా ఇబ్బంది పడారని చెప్పాలి కదా. అవునవును, నిన్నటి వరకు చాలా ఇబ్బంది పడే. ఇప్పుడు నా నుంచి ఆ సమస్యలన్నీ దూరం అవుతుంటాయి. బస్సులు మా బస్ స్టాండ్ లోకి వస్తే ప్రతి సమస్య దూరం అవుతుంటది. ఓకే, మూసినది ఇంత విధంగా అసలు పొంగిపోవడం, ఇలా బస్ స్టాండ్ మొత్తం ముంచేయడం, అసలు ఎప్పుడైనా మీ ఎక్స్పీరియన్స్ ఎప్పుడైనా చూసారు? మొదటిసారి జరిగింది. సైదుల్ నా పేరు. ఇంతవరకు 20 సంవత్సరాలను చూసిన ఎప్పుడు జరగలేదు, ఇన్ని నీళ్ళు రాలేదు. ఇప్పుడే ఫస్ట్ టైం చూడడం. సార్ అయితే ఇప్పుడు అసలు బస్సులు నిన్నటి వరకు అయితే నిలిచివేయడం జరిగింది కదా. సో ఎప్పటి నుంచి స్టార్టింగ్ సార్, ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది? ఇప్పుడు ఒక హాఫ్ అన్ అవర్ నుంచి అయినాయి, స్టార్ట్ అయినాయి బస్సులు. 11:30 నుంచి 11:50. నిన్నటి వరకు అయితే వేరే వేరే చోట్ల నుంచి ప్రయాణికులు పంపించడానికి ట్రై చేశారు. అవును, ఆరాం గారు, సంతోష్ నగర్, ఉప్పల్ ఎల్బీ నగర్, ఉప్పల్ క్రాస్ రోడ్, జేబీఎస్ నుంచి మార్చడం ప్రయాణికులను చేరవేయడం జరిగింది. ఓకే, ఇప్పుడు అక్కడ నుంచి వెళ్ళే కూడా మొత్తం ఇక్కడ నుంచి ఈ రోజు ఇక్కడ వచ్చి ప్రయాణికులను పికప్ చేసుకొని పోతున్నాం. ఇప్పటి వరకు సిటీ బస్ స్టాండ్ ఉంది కదా, ఓన్లీ సిటీ బస్ స్టాండ్ కి వెళ్ళి అన్ని డిస్టిక్ వాళ్ళకు అక్కడికి వెళ్ళి ఆల్ కర్ణాటక అనుకో, మహారాష్ట్ర అనుకో, ప్లస్ తెలంగాణ డిస్టిక్, ఆంధ్ర అన్ని అక్కడికి వెళ్ళి ఆపరేట్ చేసినాము. ప్రతి ప్రయాణికుని ఏ హాని కలగకుండా బస్ సౌకర్యం కల్పించినాము. కొంతమంది ఎల్బీ నగర్కి వెళ్ళి తిరిగిన బస్సులకు ఎల్బీ నగర్ పంపించినాం. వీడికి వెళ్ళి అరంగడ్ పోయి అరంగడ్కి వెళ్ళి కన్వెంట్ చేసినాం. ప్లస్ మనం కరీంనగర్ పోయే బస్సులను జేబీఎస్కి వెళ్ళి పంపించినాం. మళ్ళీ జైరాబాద్ వాళ్ళకి మాత్రం 218 రూట్ లో పటన్ చేరు వాళ్ళకి వెళ్ళి ఇడికెళ్ళి పంపించినాం ప్రయాణికులు. కానీ ఎవరికి మాత్రం హాని కలిగేది. ఇలాంటి టైంలో కూడా ప్రయాణికులకి అంతరాయం కలగకుండా సో నిజంగా మీరు కూడా చాలా నాణ్యత గల సేవ అందించారని చెప్పాలి సార్. యాక్చువల్లీ ఇంత అంతరాయం కలిగినా కూడా వర్షభావం వల్ల ఈ మూసీ నది ప్రభావం వల్ల ఇంత అంతరాయం కన్నా ప్రయాణికులకు ఏ ఇబ్బంది కలగకుండా నాణ్యత గల సేవ అందించడంలో సంస్థ మొదటి ప్రాధాన్యతలో ఉంది అని మేము చెప్పుకోగలుగుతున్నాం, గర్వంగా చెప్పుకోగలుగుతున్నాం. 11:30 నుంచి 11:30 నుంచి ఎంజీబీఎస్ కు ఇప్పుడిప్పుడే బస్సులు ప్రారంభమైనాయి. ప్రయాణికులు ఎక్కడ ఉన్నా కానీ ఎంజీబీఎస్ వచ్చి మీ యొక్క ప్రయాణాలని సద్వినియోగం చేసుకోగలుగుతారు. ఓకే సార్, థ్యాంక్ యూ.